కేంద్రం ఎఫ్సిఆర్ఏ యాక్ట్లో అమెండ్మెంట్స్ చేయబోతుంది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇదేంటంటే ఎన్జిఓస్గా ఉన్నటువంటి సంస్థలు ఏదైనా సరే ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్టర్ అవ్వాలి. ఈ ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్టర్ అయితే ప్రభుత్వానికి అసలు ఆ ఎన్జిఓకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఎన్జిఓ ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడుతుంది, ఏ ఏ కార్యకలాపాలకు వాడుతోంది, సేవా కార్యకలాపాలకు వాడుతుందా లేదంటే దాని ద్వారా దేశద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతుంది అనే అంశాలు ప్రభుత్వం దృష్టికి వెళతాయి. ఇప్పటి వరకు మన దేశంలో 16,000 ఎన్జిఓస్ ఉన్నాయి ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కింద రిజిస్టర్ అయినవి. మరి రిజిస్టర్ అవ్వకుండా ఎన్ని ఎన్జిఓస్ ఉండుంటాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. అసలు ఒక్కసారి గనక ఈ ఎన్జిఓస్ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కింద రిజిస్టర్ అయితే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వానికి చెప్పాలి. చెబుతున్నారా? చెప్పట్లా. 5 సంవత్సరాల వరకే వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది, కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగిస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో ఫారిన్ కంట్రీస్ నుంచి ఎంత డబ్బు వచ్చింది, దాన్ని ఏ విధంగా ఎవరికి ఏ ఏ టైంలో ఎక్కడ ఖర్చు పెట్టారు, అసలు ఫారిన్ కంట్రీస్ నుంచి ఇస్తున్న వ్యక్తులు ఎవరు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇవ్వడం. 2016లో ఈ యాక్ట్కి సంబంధించి మొదటి సవరణ చేశారు. ఇప్పుడు మరో సవరణ చేయబోతున్నారు. 2016కు ముందు అసలు ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ప్రభుత్వం పట్టించుకునేదే కాదు. విచ్చలవిడిగా ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి డబ్బు వచ్చేది. 16,000 ఎన్జిఓస్ రిజిస్టర్ అయ్యాయని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి రిజిస్టర్ అవ్వకుండా ఉన్నటువంటి ఎన్జిఓస్ భారతదేశంలో దేశద్రోహ కార్యక్రమాలకు పాల్పడేవారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా నుంచో, చైనా నుంచో, పాకిస్తాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో భారత్కి డబ్బు వస్తుంది. ఒక ఎన్జిఓ రిజిస్టర్ అయ్యింది ఎఫ్సిఆర్ఏ కింద. ఆ డబ్బు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎన్జిఓ ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్టర్ అయ్యింది అనుకోండి, వాళ్ళకి వచ్చేటువంటి డబ్బు, అకౌంట్ డీటెయిల్స్, ఫండింగ్ డీటెయిల్స్, ఫండింగ్ చేసినటువంటి వ్యక్తి డీటెయిల్స్ అన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. వీళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఎఫ్సిఆర్ఏలో రిజిస్టర్ అవ్వకపోతే, ఎన్జిఓ ఉంటుంది కానీ రిజిస్టర్ అవ్వదు, మరి వీళ్ళు ఏదైనా దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడితే ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? తెలియదు. అలా 2016కు ముందు కొనసాగేది. 2016లో ఈ సవరణలు చేసి ఖచ్చితంగా ఎన్జిఓస్ రిజిస్టర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఫండ్ వస్తుంది, ఏం చేస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కావాలని ప్రభుత్వం అడిగిన తర్వాత 16,000 ఎన్జిఓస్ రిజిస్టర్ చేసుకున్నాయి. సంవత్సరానికి 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు ఎన్జిఓస్కి మన ఇండియా వస్తున్నాయి. మరి ఎన్జిఓస్ ఈ డబ్బును ఏం చేస్తున్నారు? డబ్బు రాగానే సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి కదా. అలా కాదు, మనం కూడా కొన్ని దేశాలకి ఫండ్స్ ఇస్తూ ఉంటాం. బంగ్లాదేశ్కి ఇస్తాం, తాలిబాన్లకి ఇస్తాం, ఆఫ్ఘన్కి ఇట్లా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలకు వాడుకుంటారు. బంగ్లాదేశ్లో మనం స్కూల్స్ కట్టించాం, వాటర్ ట్యాంకులు కట్టించాం, రోడ్లు వేయించాం, మంచి కార్యక్రమాలు అవి. అయినా కానీ వాళ్ళు మనమే చేదుకాయలకు వస్తారు, అది వేరే విషయం. కానీ భారత్కు వచ్చేటువంటి ఎన్జిఓస్ తీసుకునేటువంటి డబ్బులు భారత్లోనే దేశద్రోహ కార్యక్రమాలకి 90% వాడుతున్నారు. ఎగ్జాంపుల్, మీడియాని పెట్టుకొని ఓన్ మీడియాలో దేశానికి సంబంధించినటువంటి, దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తుల మీద విష ప్రచారం చేయడం, భారతదేశం డెడ్ ఎకానమీ అని చెప్పడం, భారతదేశం లాసులో ఉందని చెప్పడం, భారతదేశం 50 సంవత్సరాలు వెనక్కిపోయిందని చెప్పడం, ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇలా చెప్పే ఛానల్స్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. వారికి ఫండింగ్ ఇచ్చేది ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఫండింగ్ ఇస్తూ ఉంటే వీళ్ళు మన ప్రభుత్వం మీద, మన దేశం మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, దేశం మీద విష ప్రచారం చేసే వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ ఫండ్ చేస్తూ ఉంటాయి. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ గురించి చెప్పట్లేదండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా ఛానల్స్ కొన్ని ఉన్నాయి, అవి మంచిదే. ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించడం మంచిదే. కానీ దేశం మీద విష ప్రచారం చేసేవి మాత్రం ఖచ్చితంగా అవి ఎన్జిఓసే. ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్టర్ అయ్యాయో లేదో కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఎన్జిఓస్లో మరొక రకం మత మార్పిడి ముఠాలు. మత మార్పిడి ముఠాలకి ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తాయి. భారతదేశం హిందూ దేశంగా ఉండడానికి వీల్లేదు, భారతదేశంలో మత మార్పిడులు చేయండి, మీకు కావలసినంత డబ్బు ఇస్తామని చెప్పి ఆ ఎన్జిఓస్కి డబ్బు వస్తూ ఉంటాయి. ఆ డబ్బు రాగానే ఈ మత మార్పిడులకు పాల్పడేటువంటి ముఠాలు వెచ్చలవిడిగా రెచ్చిపోతాయి. కార్లు కొనుక్కుంటారు, బిల్డింగ్స్ కట్టుకుంటారు, 100 మంది సంఘాన్ని చేర్చుకుంటారు, వారి ద్వారా ఇంకో 1000 మందిని తీసుకొస్తారు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసి చర్చిలు, అలానే ఇస్లాం మతం సంబంధించిన వ్యక్తులైతే మసీదులు నిర్మించే ప్రయత్నం చేస్తారు. ఆ మతంలోకి కన్వర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దొంగ భగవద్గీతలు పంచడం, దేవుడి మీద నమ్మకం లేకుండా ప్రజలకు చేయడం, ఇంకా అనేక కార్యక్రమాలు ఇందులోకి వస్తాయి. మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నా ఏం జరుగుతుంది దేశంలో అనేది. ఈ ఫారిన్ కంట్రీస్ ఫండింగ్ ఇస్తుంటే వీళ్ళు ఇక్కడ మత మార్పిడి ముఠాలు, అలానే దేశద్రోహ కార్యక్రమాలు, దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మీడియా సంస్థలు, ఇలా
అనేక రకాలైనటువంటి కార్యకలాపాలకి పాల్పడుతూ ఉంటారు. ప్రభుత్వం ఈ FCRAలో సవరణలు చేయబోతుంది. ఈ యాక్ట్లో కనుక ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని కనుక అమెండ్మెంట్స్ చేస్తే వీళ్ళ ఆటలు సాగవు. మత మార్పిడి ముఠాలకి షాక్ తగులుద్ది. అలానే దేశద్రోహ కార్యక్రమాలకు పాల్పడే దేశద్రోహులకి దెబ్బే. NGOs ఎక్కడి నుంచి ఫండ్ వస్తుందనే విషయం ప్రభుత్వానికి చెప్పాలి. ఇలా కనుక ఈ సవరణ చేయగలిగితే మన దేశానికి ఉన్నటువంటి ప్రమాదం 90% మనం తగ్గించుకోగలం. ఎందుకంటే మన దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వ్యక్తులు అవ్వచ్చు, మన దేశాన్ని చులకం చేసే వ్యక్తులు అవ్వచ్చు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వ్యక్తులు, బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా మన దేశద్రోహులే, మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే. వాళ్ళు NGOs నుంచి రావట్లేదని ఎందుకు అనుకోవాలి? NGOsలో ఉన్నటువంటి వ్యక్తులే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చు కదా. మరి FCRA యాక్ట్లో సవరణలు చేస్తే NGOs ఎవడు ఏంటి, ఎవడు నడుపుతున్నాడు, ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ కార్యక్రమానికి వాడుతున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్కి తెలిస్తే వీటిని కంట్రోల్ చేస్తుంది. దేశద్రోహ కార్యక్రమాలు కొంతవరకు కంట్రోల్ అవుతాయి. అప్పుడు మన దేశాన్ని మనం భద్రంగా రక్షించుకున్నట్టే కదా. అందుకని ఈ FCRA యాక్ట్ యొక్క ఇంపార్టెన్సు అంత ఉంది ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత రోజుల్లో. నేనైతే FCRA యాక్ట్లో అమెండ్మెంట్స్ చేయాలి. ప్రభుత్వం ఖచ్చితంగా కరాఖండిగా కొన్ని రూల్స్ పెట్టాలి. NGOsకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ డబ్బును ఎలా వాడుతున్నారు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అసలు వీళ్ళకి ఫారిన్ కంట్రీస్ నుంచి ఇచ్చేటువంటి ఆ వ్యక్తులు ఎవరు, ప్రభుత్వం ఇస్తుందా, వ్యక్తులు ఇస్తున్నారా, లేదా కొన్ని సమూహ శక్తులు ఇస్తున్నాయా, దేశద్రోహానికి పాల్పడమని ప్రోత్సహిస్తున్నారా, లేదా ప్రభుత్వం మీద విషప్రచారం చేయమని ఇస్తున్నారా అనేది ప్రభుత్వం లాగాల్సిన అవసరం ఉంది. అలా లాగినప్పుడు దేశానికి థ్రెట్ ఉందని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవడో పాకిస్తాన్ వాడు వచ్చి మన దేశం మీద దాడి చేస్తున్నాడంటే దాని అర్థం ఇక్కడున్న మన దేశద్రోహ కుక్కలు వాడికి సైగ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఒక వీధిలో ఒక కుర్రాడు ఉన్నాడండి. ఆ కుర్రాడిని కొట్టడానికి వేరే వీధిలో ఉన్న 10 మంది కుర్రాళ్ళు వాడి మీదకి వచ్చారనుకోండి. వీడి దగ్గర ఒక 10 మంది కుర్రాళ్ళు ఉంటారు. ఈ 10 మంది కుర్రాళ్ళు ఏం చేస్తారంటే వీడికి సపోర్ట్ చేశారనుకోండి, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఈ 10 మందిలో ఒక 5గురు ఆ వచ్చిన 10 మందికి సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ 10 మందికి ధైర్యం పెరుగుతుంది. అరే వాడి పక్కన ఉన్న వాళ్ళే వాడికి సపోర్ట్ చేయట్లేదు, మరి అలాంటప్పుడు మనం కూడా వాడి మీద అటాక్ చేయొచ్చని అటాక్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా మన మీద అలానే తెగబడుతుంది. దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు పాకిస్తాన్కి తొత్తులుగా పనిచేస్తున్నారు. ఎగ్జాంపుల్, వైట్ కాలర్ టెర్రరిస్టులు, డాక్టర్లు, అలానే ఉగ్రవాద సంస్థలకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఉగ్రవాదులు 42 మందితో వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. అందులో విజయవాడకు సంబంధించిన 3 కూడా ఉన్నారు. హైదరాబాద్ చెంచల్గూడకు సంబంధించినటువంటి సాయిదా బేగం. ఇలాంటి వ్యక్తులందరినీ కంట్రోల్ చేయాలంటే అసలు వీళ్ళ గురించి మనం తిరగడం ఎందుకు, వీళ్ళ చుట్టూ మనం తిరగడం ఎందుకు, ఎక్కడున్నారు ఏంటి పట్టుకోండి అని మన పోలీస్ వ్యవస్థ నానా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. ఈ NGOsని కంట్రోల్ చేస్తే సరిపోతుంది. FCRA యాక్ట్లో అమెండ్మెంట్స్ చేస్తే సరిపోతుంది. దొంగ మన చేతికి దొరుకుతాడు అనేది కేంద్రం యొక్క ఆలోచన. మరి FCRA యాక్ట్లో సవరణ చేయాలంటారా లేదంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.